నగరి ఎమ్మెల్యే రోజాకు రోజుకు టికెట్ కేటాయించే పరిస్థితి లేకుండా పోతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నగరి పార్టీ నేతల్ని మచ్చిక చేసుకోవాల్సింది పోయి పార్టీకి సంబంధం లేని వాళ్ళతో తిట్టిస్తుండడంతో ఆమెపై మరింతగా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై విమర్శలు చేస్తున్న వారిని తన భర్త సెల్వమణితో తిట్టించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో నగరి రాజకీయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. నగరిలో వరుసగా 2 సార్లు గెలిచిన రోజాకు ఈసారి టికెట్ కేటాయింపు సందేహంగానే ఉంది. ఎందుకంటే నగరలోని వైసీపీ నేతలకు మంత్రి రోజాకు అస్సలు పొసగడం లేదు. సొంత పార్టీ నేతలపైనే రోజా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన భర్త సెల్వమణితో అసంతృప్త నాయకులపై ఆరోపణలు చేయించారు. కుక్కల్లా మురుగుతున్నారని ఆయన తమిళంలో తిట్టారు. వారికి రోజా చాలా మేలు చేసిందన్నారు. సెల్వమణి విమర్శలతో అసంతృప్త నేతలు మరింతగా మండిపడ్డారు. నగరిలోని 5 మండలాలకు చెందిన వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి రోజాపై ఫైర్ అయ్యారు. ఈ 5 మండలాలకు వైసీపీ ఇన్ఛార్జీలు. అసలు సెల్వమణికి వైసీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. నగరి నియోజకవర్గంలో భూకబ్జాలు, రౌడీయిజం, కమిషన్లు ఇలా ఒకటేమిటి, రోజా లాంటి అవినీతి మంత్రిని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. మంత్రి రోజా అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రోజా సోదరుల దోపిడీకి అడ్డుగా ఉన్నామని తమనే దూరం పెట్టారని వైసీపీ ఇన్ఛార్జీలు ఆరోపిస్తున్నారు. తమ అవినీతికి పాల్పడి ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రోజాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపై ఒకసారి ఆలోచించాలని వేడుకున్నారు. రోజాకు సీటు ఇస్తే నగరి నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రోజాకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ కోసం పనిచేస్తామంటున్నారు వ్యతిరేక వర్గం. ఈ క్రమంలోనే రోజా భర్త సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆమె భర్తకు వైసీపీ పార్టీతో సంబంధమేంటని ప్రశ్నించారు. సెల్వమణి ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదని, అలాంటి వ్యక్తి తమకు పార్టీలో పదవులు ఇవ్వడానికి ఎవరని నిలదీశారు. పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో తెలియని సెల్వమణి కూడా తమను విమర్శించడం విడ్డూరమని చెప్పుకొచ్చారు. సెల్వమణి విమర్శల తర్వాత రోజాకు పార్టీ క్యాడర్ మరింత దూరమైంది.